ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చాలాసార్లు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి రమ్మగారు. కొన్ని ప్రశ్నలు, సందేహం కూడా అనకూడదు, ప్రశ్నలు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. లేదా లేడు. లేదు నిజంగానే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. ఇలాంటి మాటలు వింటూనే ఉంటారు కదా. నిజంగా దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. మీరేం చెప్తారండి? ఉన్నాడనే చెప్తాను జయ. నేను దేవుడు లేడనుకుందాం, మనిషే ఉన్నాడు. మనిషే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మనం ఉన్నామా? మన చేతికి ఏ వస్తువైనా ఏదైనా ఇస్తే ఏమైనా చేయగలమా జయ? మనం ఏం చేస్తాం? ఏదైనా నేర్చుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకుని ఓ బొమ్మలు చేయటం, ఓ కుట్టడం, ఒక అలవాటు, ఏదైనా మనం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుని ఏదైనా చేస్తాం. మనం ఎన్ని చేయగలం? ఎవరైనా ఒక మనిషి ఎన్ని రకాలు చేయగలడు? మనిషికి లిమిటేషన్ ఉంది కదా. అంతేగా. వాడి శక్తికి, వాడి యుక్తికి, వాడి మృత్యుకి కూడా ఒక ఇది ఉంది. అవునా? ఇప్పుడు మరి ఇలాంటి మనుషుల్ని కొన్ని కోట్ల మందిని ఈ భూమి మీద ఎవరు పెట్టారు? దానంతటా వాళ్ళే పుట్టారా? మనుషులు పుట్టారా? పుడతారా? అట్లా పుట్టుండొచ్చా? అసలు అవకాశం ఏది రమ్మగారు? ప్రశ్నకి ఆన్సరే లేదు కదా. ఏదో ఒక మానవాతీతమైన శక్తి దీన్ని చేసింది, దీన్ని డెవలప్ చేసి వదిలిపెట్టింది. ఆ మానవాతీత శక్తిని మనం దైవం అంటాం. మన బుద్ధి నిలవడానికి రకరకాల రూపాలు కల్పించుకుంటాం. ఆ రూపానికి గుణవర్ణన, ఇలాంటి గుణాలున్నాయి, సమస్త కళ్యాణ గుణాలు అతనికే ఉన్నాయని నమ్ముతాం. ఎందుకంటే మన మానవుల్లోనే, మనుషుల్లోనే ధైర్యము, పరాక్రమము, శౌర్యము, వీర్యము, దీంతో పాటే పిరికితనము, భయము, చేతకాంతనము, అసమర్థత ఇలాంటివి ఉంటాయి. ఈ వెనకాల రెండో చెప్పుకున్న నెగిటివ్ గుణాలు ఉన్నవాడు ఏమీ చేయలేడు. పాజిటివ్ గుణాలు ఉన్నవాడు అన్నీ చేయగలుగుతాడు. ఇంత చేసిన వాడికి పాజిటివ్ గుణాలే ఉండాలి. ఇంత చేయగలిగిన వాడు, మనలాగా నెగిటివ్ గుణాలు ఉంటే మనకి భయం అనుకో, ఒంటరిగా వెళ్ళలేం. అవును, మందిలోనే ఉంటాం. భగవంతుడికి ఆ ఒంటరిగా వెళ్ళలేని గుణం లేదు, ఆ చేయలేని తనం లేదు, చేయగలిగే తనమే ఉంది. అతను ఎవరో ఆమె ఎవరో ఒకళ్ళు ఉండి, అతడు ఆమె కలిసే ఉండి, వాళ్ళిద్దరూ కలిసే ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ఒట్టి మనుషులేనా ఉన్నారు? కాదుగా. ఎన్ని రకాల కీటకాలున్నాయి, ఎన్ని రకాల సరీసృపాలున్నాయి, ఎన్ని రకాల పక్షులున్నాయి, జంతువులున్నాయి, మనుషులు ఎన్ని రకాలున్నారు. ఒకే చెట్లు, చేమలు, పొదలు ఎన్నున్నాయి. ఒకే రకంగా కనపడే 2 చెట్లకి వేరువేరు పువ్వులు, ఒకే రకంగా కనపడే మామిడి చెట్టుకి వేరువేరు రుచుల కాయలు. చెట్లే, ఒక వేప చెట్టుకి చేదుకాయ, మామిడి చెట్టుకి తీపికాయ, నిమ్మ చెట్టుకి పుల్లకాయ. అవునా? మరి ఇదంతా ఎలా కుదిరింది? మనిషి చేశాడా? ఇది చేయగలడా? అదే, ఏదో ఒకటి చేస్తాడు. ఒక మామిడికాయలోనే 400 రకాలు ఎట్ట చేశాడమ్మా మనిషి? ఏది నువ్వు చేయి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనకి లిమిట్ ఉంది, అంతే. ఆ లిమిట్లెస్గా ఉండటమే భగవత్ తత్వం. అది భగవంతుడు అనేవాడు ఒక సాకార రూపి అయిన వాడుగా అనుకోకూడదు. తత్వం అది దీన్ని తయారు చేసింది, ఈ ప్రపంచాన్ని. నువ్వు ఏదో ఒకటి చేస్తావు, అంతా నేనే చేశాను అనుకుంటావు. కానీ నీ వల్ల కానిది, నీ చేత కానిది, నీతో అవనిది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందా? ప్రతి వాడికి జీవితంలో ఉంటుందా? ఏంటోనండి, సడన్గా అలా అయింది, ఎలా అయిందో తెలీదు. మిరాక్యులస్గా అంటాం. సడన్గా, యాక్సిడెంటల్గా, మిరాక్యులస్గా వాడతామా? ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి ఇవన్నీ? ఎలా యాదృచ్ఛికంగా ఎలా జరుగుతుంది? ఆ ఎదృచ్చే భగవంతుడు. ఏది లేకపోవటమే, ఏ అవకాశము లేని చోట కూడా ఆహారం లభించడమే భగవతత్వం. తప్పించుకునే ఏ దారి లేని చోట అందరూ చచ్చిపోయినా ఒక్కడు బతకటం, అదే భగవతత్వం. ఆ ఒక్కడిని బతికించటమే. ఫ్యామిలీ అంతా పోయారు, ఓ తల్లి పిల్ల మిగిలేరు. భగవంతుడు వాళ్ళ యందు ఉన్నాడు, వాళ్ళని ఉంచదలుచుకున్నాడు, అంతే. ఇప్పుడు ఆ ఉంచదలుచుకున్న తత్వం, వీళ్ళు ఎందుకండి వీళ్ళని కూడా బతికించి ఉంచడం, వీళ్ళు దుఃఖంగా ఉంటారు, ఆ దేవుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోకూడదా అంటారు మొదటి రోజున. కొద్ది రోజులు గడిచాక ఆ అమ్మాయి ఏ కల్పనా చావ్లానో అవుతుందమ్మా, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఆ కుర్రాడు ఏదో చాలా పెద్ద పదవిలోకి వెళ్ళొచ్చు, ఎంతమందికో ఆధారం అవ్వచ్చు.
ఎంతో చదువుకోవచ్చు, లేదా చాలామందికి అన్నం పెట్టేలాంటి పెద్ద సంస్థను స్థాపించవచ్చు. మనం అలాంటి వాళ్ళని చూడము. వీడితో అది జయించడానికి వాడిని బతికించి ఉంచాడు భగవంతుడు. అలా బతికించే తత్వమే భగవతత్వం. నీకు అవకాశం లేకపోయినా అవకాశం కల్పిస్తుంది భగవతత్వం. అసలు సంతానమే కలగదనుకుంటాం ఒక్కొక్కళ్ళకి. ఏ ట్రయల్స్ లేకుండా పెళ్ళైన 30 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళని చూడమా మనం? భగవంతుడు ఉన్నాడు. పెద్ద యాక్సిడెంట్ కాస్తలో తప్పితే మొత్తం బస్సులో ఉన్న 40 మంది చచ్చిపోవాల్సిందే. ఒక్క రాయి పక్కకయ్యి ఇటుపడి బతికేస్తారు. పోయేవాళ్ళు ఎలాగో పోతారు. పోయేవాళ్ళు పోతారనుకో, బతికిన వాళ్ళు ఎలా బతికారు? ఇప్పుడు లేడని ఎలా అంటాం? ఆయనే కదా. ఇంత పైగా చూడు, మనం మానవ శరీరం తీసుకో, కన్ను, ముక్కు, నోరు, నోట్లో ఎంత ప్రపంచం ఉంది జయ. ఇన్ని పళ్ళ నోటి నిండా. ముందు పళ్ళ ప్రయోగం వేరు, పక్క పళ్ళ ప్రయోగం వేరు, వెనక పళ్ళ ప్రయోగం వేరు. ఇది ఒట్టి తినడానికేనా నోరు? కాదు. వీటికి అటు ఇటు దవడలు, మధ్యలో నాలుక, వెనకాల కొండ నాలుక. ఇది మనం తినడానికి, మన ఆహారం మనం నవ్వులుతూ ఉంటే అన్ని పక్కల నుంచి లాలాజలం స్ప్రే అయ్యి. ఈ సిస్టమ్ అంతా ఎక్కడదమ్మా? మనుషులు చేయగలమా మనం? అది ఎట్లా వచ్చింది? అమ్మ కడుపులోనే కదా రమ్మగారు ఇంతగా మొదలై ఇదంతా వచ్చేసింది. ఇంత అయిపోయాం. పైగా ఈ లోపల అతి మెత్తటి నాలుక, ఈ పళ్ళ మధ్య కరుకు పళ్ళు, ఎముకలు కూడా కొరికేసేయగలిగిన పళ్ళ మధ్యలో ఆ నాలుకని కదుపుతూ దాంతో ఎన్ని సౌండ్స్ తెప్పించాడమ్మా. మొత్తం అక్షరాలన్నీ నోట్లోంచే కదా పుట్టాలి. మామూలుగా మనకు అక్షర స్థానాలు చెప్తారు జయ. అకుహ విసర్జనీయానాం కంఠః అని మొదలవుతుంది. కొన్ని అక్షరాలు కంఠంలోంచి వస్తాయి, కొన్ని దంత్యాలు పళ్ళు తగిలి, కొన్ని తాలువులు దవడల వల్ల వస్తాయి, కొన్ని ముక్కు వల్ల వస్తాయి. మనకు తెలుసు కదా. ఇంత దాన్ని ఈ నోరు ముఖం అనే దాంట్లో పెట్టాడు భగవంతుడు. నువ్వు బతకడానికి కావలసిన లోపలికి తీసుకునే ఆహారాన్ని తీసుకునేది అదే నోరు. నీకు బతకడం కావాలని చెప్పడానికి చెప్పేది కూడా అదే నోరు. మనం చేయగలమా? ఇన్పుట్ అవుట్పుట్ ఒకే దాంట్లో దేవుడు చేశాడు. ఇప్పుడు అతను లేడంటావా నువ్వు? ఎలా అంటాం? ఇప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు, నీకు ఒక సాకార రూపి వద్దు, ఇది చతుర్భుజ నారాయణుడు వద్దు, 18 చేతులు ఉన్నదో 8 చేతులు ఉన్నదో పులి మీదో సింహం మీదో కూర్చుని స్వారీ చేసే అమ్మ తల్లి వద్దు మనకి. కానీ నీకు జీవిక, నువ్వు ఒక పదార్థం తింటే దాన్ని ఇంత తిప్పి 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 దానివల్ల నీకు ఆరోగ్యము, రక్తము, నీకు కావాల్సినవన్నీ వచ్చి దాంట్లో ఉన్న తుక్కుని విసర్జించే అవకాశాన్ని నీకు ఇచ్చిన వాడెవడు? అతను లేడని నువ్వు ఎలా అంటావు? ఉన్నాడు. నువ్వు ఒప్పుకోక్కర్లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నీ నచ్చినా నచ్చకపోయినా, నీ పేగులు వాటి పని అవి చేస్తున్నాయా? ముక్కు దాని పని అది చేస్తుందా? హార్ట్ దాని పని అది చేస్తుందా? అవన్నీ పనిచేస్తాయి కదా నువ్వు ఉన్నావు. వాటిని పని చేయించేవాడెవడు? నువ్వైతే గ్యారంటీగా కాదు. మనమే మన గుండెని కదుపుకుంటామా? ఏ కిడ్నీ పని చేయని చెప్తామా మనం? ఎవరు? ఏంటది మనకు తెలుసా? ఆ తెలియని బ్రహ్మ పదార్థమే భగవంతుడు. నువ్వు ఈ రూపం ఒప్పుకోవద్దు, ఈ గుళ్ళోకి వెళ్ళకు, ఆ ప్రార్థన చేయకు, మానేసినా ఉన్నాడు భగవంతుడు. నీ ఒప్పుదలతో మాకేం పని లేదు. అంతే. వాటికి అక్కర్లా. ఆయనకు అసలు అక్కర్లేదు. భగవంతుడికి నీ ఒప్పుదల అక్కర్లా. నువ్వు జీవిస్తావు, ఆయన ఉంటే జీవిస్తావు. ఆయన వెళ్ళిపోతే శివం కాస్త శవంగా మారిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవడం? నువ్వు ఒప్పుకోపోయినా జరిగేదే కదా. నీ హార్ట్ కూడా ఆగిపో అని నువ్వు ఆర్డర్ చేస్తే వింటుందా నీ మాట? ఆయన స్విచ్ ఆపేస్తే ఆఫ్ అవుతుంది. ఎవరో ప్రకృతి ఈ తయారు చేసిన వాడెవడో వాడు ఆపుతాడు ఆ స్విచ్. నువ్వు ఆపుకోలేవు. చూడు, నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, 2 పిల్లల్ని చంపేసి తల్లి కూడా దూకేస్తుంది, పిల్లలు చచ్చిపోతారు, తల్లి బతికిపోతుంది. ఏమిటి? ఎందుకు? ఆయన పిలవలేదు, అంతేనా? అంతే. ఈ పిల్లల్ని చంపేసిన దుఃఖంతో అది బతికుండాల్సిందే రాక్షసి. అంతే. ఈ చేసిన పాపం అలా బాధిస్తూ ఉండాలి, అంతే. ఆ స్విచ్ అక్కడ ఉంటుంది. నువ్వు ఒప్పుకోకపో, నీకు నచ్చని నచ్చకపోని, మా దేవుడు ఇలా ఉంటాడు ఎలాగో ఉంటాడు అనుకో. నువ్వు అన్నీ నీ ఇష్టం, నువ్వు ఏదైనా అనుకో. నువ్వు అనుకున్నది ఏది కాదు. నీకు తెలియందే ఉంది ఇక్కడ, అంతే. అది నీకు తెలియక్కర్లేదు.
నువ్వు ఒప్పుకోక్కర్లేదు. నిన్ను మాలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు కానీ నాలాగా 2 ముక్కలను మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఒప్పించక్కర్లేదు. గంటల తరబడి పురాణ శ్రవణం చేయగలిగిన పెద్దవాళ్ళు కూడా నిన్ను ఒప్పించక్కర్లా. ఎవ్వరూ ఒప్పించకపోయినా ఇది తప్పదు, అది ఉన్నది, అంతే. ఎందుకు ఒప్పుదల కావాలా దేనికైనా? అక్కర్లేదు రమ్మగారు. అక్కర్లేదు. ఇప్పుడు మన అమ్మా నాన్న కావాలి ఉన్నారు అని నీ ఒప్పుదల అక్కర్లేదు. వాళ్ళు ఉంటేనే నువ్వు ఉంటావు, భగవంతుడు ఉంటేనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అది కదా. అది ఇంతే మాట. నువ్వు ప్రార్థన ఎట్లా చేస్తావు, భగవంతుడి కోసం నువ్వు ఏ ప్రయత్నం చేస్తావు, అవన్నీ నీవి, అవన్నీ మనవి కదా. అవును. ఎలా ప్రార్థన చేసినా, నేను నారాయణ అన్నా, నువ్వు ఇంకో శివ అన్నా, జయ శ్రీకృష్ణ. ఇప్పుడు ఎంతమందిని కొత్త వాళ్ళని కలిసాను, రాధే రాధే వాళ్ళు ఒకళ్ళు, జయ శ్రీకృష్ణ వాళ్ళు, జయ శ్రీమన్నారాయణ వాళ్ళు, ఇప్పుడంతా శ్రీమాత్రే నమః వాళ్ళు బోళ్ళంతమంది. ఏదన్నా మనము కాని ఒక అతీతమైన శక్తినే మనం తలుచుకుంటున్నాం. తలుచుకోకపోయినా అది ఉన్నట్టే. దీన్ని ఒప్పుకుంటే చాలు. అంతే. నమస్తే. నమస్తే.